సంభవం అధ్యాయం 1 ఈ మూవీ జియో హాట్స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ చాలా బాగా చేశారు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ అయితే ఎక్కడా లేదు. ఈ సినిమా మలయాళంలో ఒక సర్ప్రైజింగ్ హిట్ అంట. పెద్ద స్టార్ కాస్ట్ లేకుండా ఒక చిన్న సినిమాగా కేరళలో కేవలం 80 థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ మౌత్ టాక్తో ఏకంగా 150 స్క్రీన్స్కి పెంచారు. తర్వాత ఊహించిన విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద 7 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి 5 వారాల పాటు సక్సెస్ఫుల్గా రన్ అయింది అక్కడ. సంభవం అధ్యాయం 1 అంటే దీనికి తెలుగులో అర్థమేంటంటే ఒక సంఘటన మొదటి అధ్యాయం, ద ఈవెంట్ చాప్టర్ 1. ఈ సస్పెన్స్ స్టోరీ ఇక్కడతో ముగియలేదు, ఫ్యూచర్లో దీనికి కొనసాగింపుగా పార్ట్ 2 కూడా వస్తుందని హింట్ ఇచ్చారనమాట. ఫారెస్ట్ మిస్టరీ టైమ్ లూప్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమా మరి నాకైతే తోపు తురుము మైండ్ బ్లోయింగ్ అండ్ డైలాగులు కొట్టను కానీ ఇట్ వాస్ డీసెంట్ వాచ్ అనిపించింది భయ్య. అరే నిజం చెప్పరా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ తప్పితే ఆల్మోస్ట్ మూవీ పర్లేదు, ఇంట్రెస్టింగ్ అయినా ఉంటుంది. కాకపోతే అక్కడక్కడ స్లో అయింది, బోర్ కొట్టేస్తుంది, ల్యాక్ కూడా అనిపిస్తుంది. బట్ మేనేజ్ చేయొచ్చు అనమాట. టైమ్ లూప్ లాంటి కాంప్లెక్స్ సబ్జెక్ట్ని ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ దాని చుట్టూ మిస్టరీని అల్లిన విధానం చాలా బాగుంది. మలయాళంలో ఇలాంటి అటెంప్ట్ చేయడం చాలా గ్రేట్ యాక్చువల్గా. సెకండ్ హాఫ్లో వచ్చే ల్యాగ్, కొన్ని సాగదీత సీన్స్ మాత్రం మూవీ స్పీడ్ని అయితే తగ్గించాయి, అవి మైనసే. టైమ్ లూప్ సైన్స్ ఫిక్షన్ సినిమాలు అలవాటు లేని వాళ్ళకి కొన్ని సీన్స్ అయితే అర్థం కావడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో హాలీవుడ్ సినిమాలు, డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు అవి చూసేవారికి మాత్రం ఈ మూవీ నచ్చుతుంది. కాకపోతే రెగ్యులర్ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ టైమ్ లూప్ కాన్సెప్ట్లో కొంచెం తెకమక అని ఫీల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి కష్టం. కాకపోతే డైరెక్టర్ ఏం చేశారంటే తెలివిగా ఈ కాన్సెప్ట్ని చాలా కేర్ తీసుకున్నారు, చాలా బాగా ప్రజెంట్ చేశారు. అంటే స్క్రీన్ ప్లే బాగా చూపించారు, స్టోరీ టెల్లింగ్ అయితే బాగుంది. మ్యాక్సిమం మలయాళం థ్రిల్లర్స్ అంటే స్లోగానే ఉంటాయి, ఇది కూడా స్లోగా ఉంటుంది. అట్లా స్టార్ట్ అవుద్ది కానీ ముందుకు వెళ్తున్న కొలది చాలా గ్రిప్పింగ్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంటర్వెల్ ముందు ఒక సీన్ వస్తుంది భయ్య, తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి, అండ్ క్లైమాక్స్లో ట్విస్ట్లు సూపర్. సినిమా స్టార్టింగ్ కొంచెం నెమ్మదిగా క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్తో మొదలైద్ది, కానీ ఎప్పుడైతే స్టోరీ అడవిలోకి ఎంటర్ అవుద్దో అక్కడ నుండి అసలైన క్యూరియాసిటీ మొదలైద్ది అనమాట. అడవిలో ఆ కాకి ఆకారంలో ఉండే ఓ రహస్య ఆలయం, అక్కడికి వెళ్ళిన వారు ఏమైపోతున్నారు లాంటి మిస్సింగ్ కేసులు. ఈ సినిమాలో ఫారెస్ట్ కేవలం ఒక లొకేషన్ లాగా కాకుండా ఒక క్యారెక్టర్లా భయపడుద్ది. ముఖ్యంగా ఆ ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ బ్లాక్ అయితే సీట్ ఎడ్జ్లో కూర్చొని పెడేసే భయ్య. టైమ్ లూప్ కాన్సెప్ట్ని రివీల్ చేసే విధానం అయితే చాలా నచ్చింది నాకు. అండ్ ఫస్ట్ హాఫ్ వరకు అయితే డైరెక్టర్ చాలా బాగా సెట్ చేశాడు, కానీ సెకండ్ హాఫ్ అసలు అడవిలో ఏం జరుగుతుంది, ఆ టైమ్ లూప్ నుండి పోలీసులు ఎలా బయటపడ్డారు అనే దాని చుట్టూనే తిరుగుద్ది. అయితే ఫస్ట్ హాఫ్లో ఉన్న రేసీ స్క్రీన్ ప్లే మాత్రం సెకండ్ హాఫ్లో మాత్రం లేదు. అండ్ అయితే బోర్ కొడుతుంది అనుకునే టైంకి భయ్య క్లైమాక్స్లో వచ్చే ఒక సాలిడ్ ట్విస్ట్ సినిమాని అయితే నిలబెట్టింది. టెక్నికల్ వాల్యూస్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి అసలు. ఆ దట్టమైన అడవిని అండ్ అక్కడ మిస్టరీని చూపించిన సినిమాటోగ్రఫీ హైలైట్, దానికి తగ్గట్లు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరగొట్టారనమాట, చాలా బాగుంది. హోమ్ థియేటర్లో చూస్తే మాత్రం మంచి మజా ఇస్తుంది. క్యారెక్టర్స్ కొంచెం అటు ఇటుగా నాకు అనిపించింది, కొంచెం యావరేజ్ పర్ఫార్మెన్స్ అనిపించే. అందరూ కూడా ఆస్కర్ అలీ, వినీత్ కుమార్ లాంటి వాళ్ళు కొంచెం పర్లేదు, న్యాయం చేశారనిపించింది. ఫైనల్గా టెక్నికల్గా మూవీ బాగుంది. అండ్ ఈ టైమ్ లూప్ కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ అటెంప్ట్ చేశారు, మెచ్చుకోవచ్చు. ఇలాంటివి కొద్దిగా ఎంకరేజ్ చేయాలనిపిస్తూ ఉంటుంది. సో ఒకసారి అయితే చూసే విధంగానే ఉంది మూవీ. రేటింగ్ ఓవరాల్గా ఈ మూవీకి ఎంత ఇస్తానంటే 3/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్.